వందనాలు. అదే విధంగా ముందుగా జార్జి గారి కుటుంబానికి నా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే వారి కుటుంబానికి నేను ధన్యవాదాలు చెప్పిన కారణం ఒకటి వాళ్ళ బిడ్డను నా కుమారునికి ఇచ్చి వాళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత ఇంత పెద్ద గ్రాండ్గా నా బర్త్డే చేసి దాని గురించే మా కుటుంబానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఏది ఏమైనా కూడా ఒక కార్యక్రమం జరగాలంటే ఇద్దరు కలిసి చెయ్యాలి. దాంట్లో భార్య తర్వాత భర్త, భార్య లేదు ఏ కార్యక్రమం కూడా జరగదు. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇంత సెలబ్రేషన్ చేసిన మా స్టూడెంట్స్ నాకు ధన్యవాదాలు. ఒకసారి మీరు వచ్చేది మెసేజ్ చెప్పుకుంటే అరే టైగర్ విదేశాలు కానీ ఇంటికి పెద్ద పూరి నువ్వే ఇంటికి పెద్ద 250-300 మందితో నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం బస్సు అది కూడా 20 డేస్లలో చర్చి వీళ్ళ కుటుంబం 100% పైన మా షాప్ మీద టెంట్ అందరంతా చేస్తాం. అయితే ఈసారి కూడా అయితే కాదా డాడీ బర్త్డే అదే ఒక్క కార్యక్రమం అది ఊరికే పండుకోండి లేవలేని పరిస్థితిలో నేను ఇక్కడికి వచ్చి ఈ స్థితిలో నిలబడి మీ అందరి ముందర మాట్లాడుతారంటే ఆయన నా దేవుడు. రియల్లీ అప్సెట్. ఆయన బ్రతికేయకపోతే నేను బతికేటోని కాదు. మీ ముందర వచ్చి ఇట్లా ఈ మాట కూడా మాట్లాడే వ్యక్తినే కావాలనిపించింది. అయితే ఆ దృష్టిలో పెట్టుకొని ఇద్దరు భార్యాభర్తలు చెయ్యాలి డాడీ భర్తలు ఎట్లా వాళ్ళ అక్క నా బిడ్డ ఈమె నా బిడ్డ కానీ ఒక తల్లి లాంటిది. ఇవి పుట్టినప్పటి నుంచే మా ఆనందంలో అందరి మంది తల్లి అని ఇప్పటికి కూడా ఈమె నా బిడ్డ అదే దాని మీద చెయ్యాలి అదే ఇద్దరు అనుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్గా చేస్తాను దీంట్లో అంటే కొత్త నీరు పోయి పాత నీరు వచ్చినట్టుగా, పాత నీరు పోయి కొత్త నీరు వచ్చినట్టుగా, పాత వాళ్ళందరూ అది అయిపోయినా కూడా కొత్త వాళ్ళు ఇదొక అకేషన్, ఇదొక కుటుంబం. ఈ తిల్లు వేరే పని ఇక్కడ ఇది చేసుకుంటారు. అయితే చెయ్యాలి అంటే నేను వద్దు ఎందుకు నేను పెట్టాము ఎందుకు బాగాలేదు కదా అని ఇక నీకు తెలియదు. అయితే దీనికి చేస్తుంటే కోడలు బాగా సమర్థించింది చెయ్యాలి అనుకుంటుంది. ఎందుకంటే ఆమె కూడా కొన్ని చూసింది కాబట్టి పెద్ద కుటుంబాలతో వచ్చిన బిడ్డ కాబట్టి ఆమె ప్రతి ఒక్క విషయాలు తెలుసు కాబట్టి వారికి వాళ్ళ ఫాదర్ వచ్చి చూసి చేసి కానీ గొప్పతనం ఏంటంటే అప్పటి వాళ్ళ అత్తగారు వాళ్ళ కుటుంబం చూస్తారు అంటారు. వాళ్ళది ఎక్కడో అందులో వాళ్ళది ఎక్కడెక్కడో ఇది ఫ్లైట్లో ఇప్పుడు చాలా మందితో చెప్తుంది వారు మా కుటుంబ సభ్యులు అంటారు. రైట్ మాట్లాడేది వాళ్ళు మా కుటుంబ సభ్యులు నేను ఎట్లా వాళ్ళ కుటుంబ సభ్యులు నేను ఎక్కడేసంటే అర్పణకు వాళ్ళ పిల్లలు ఇచ్చింది కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు అయినారట. బాగా అయితే ఈ విషయంలో వచ్చేదంటే రాణితోటి మాకు సంబంధం దగ్గర లాంటి సంబంధం కుటుంబాలు అన్నదమ్ముల లెక్క పిల్లలైనా మీరైనా వీళ్ళైనా వాళ్ళైనా అది లేకుండా ఇక పెద్ద ఎత్తున అవసరం లేదు బిడ్డ మనకే మనం చేసుకున్నామంటే వీళ్ళు కూడా మా దాంట్లో ఒక సంబంధికులు వాళ్ళందరికీ ఒక పూజ చేసినప్పుడు ఎవరెవరు చేస్తున్నారు దాన్ని ఎట్లా చేస్తున్నారు
అందులో వీళ్ళు కూడా మన కుటుంబం మన సభ్యులే అనే ఒక దాన్ని వాళ్ళని తీసుకొని పెట్టి వాళ్ళు మీకు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఒక సాక్ష్యము చెప్పాలంటే నీకు చాలా కష్టపడ్డాను అంటారు. కష్టం అనేది లేనిది మానవుడు నాదైతే అదే కష్టం ఏమలే నేను చెప్తున్నా. పిల్లలు చిన్నపిల్లలతో కూడా కష్టం లేదు. నాకు ఉండే చాలా మంది మా అత్తగారు మా తమ్ముళ్ళు మా పాప ఇలా జరిగేది మేము 6 మెంబర్స్ బ్రదర్స్, 6 వాళ్ళు తమ్ముడు. అందరూ చదివి ఒక లెవెల్ మీద ఉన్నాం. ఎవరికి ఉద్యోగం లేదు. అప్పుడు నా మ్యారేజ్ అయింది. నా మ్యారేజ్ గురించి చెప్తాను. ఫస్ట్ నా మ్యారేజ్ అయిన విషయం ఏంటంటే అప్పుడు నాకు 25 సంవత్సరాలు. వీరి సంబంధము ఒక మంచి పెద్ద కొడుకు తీసుకుని వచ్చాడు. ఇట్లా సంగతి వీళ్ళ ఊరు అంటే పెళ్లి కాక ముందు వీళ్ళ ఊరికి మేము చాలా దుకాణం లేని ఊరు. దుకాణం అంటే తెలుసు కదా, డబ్బా, బీడీలు, సిగరెట్లు, హోటళ్ళు, ఇది లేని ఊరు ఇది వీళ్ళది. ఓన్లీ చర్చి, ఎడ్లు, వ్యవసాయం, కూర్చోరు. అట్లా అటువంటి ప్రదేశం, అటువంటి ఊరు, చాలా వాతావరణం, మంచి వాతావరణం. ఇది చిన్న ఇల్లు పోయి చూస్తే అయితే నాకు ఇదే సేమ్ పొజిషన్ ఎట్లు అప్పుడు అంత పొజిషన్ ఉండదు. జ్వరం వచ్చిండే. మా అక్క, మా బావ చిన్న బావ టీచర్ ఉండే. ఒక ఆయన పోస్ట్ సంపాదిస్తారు, సోషల్ పోయి చూసిన తర్వాత వీళ్ళ ఇంటి ముందు నాకు గడాజ్ అయితే గడాజ్లో పడుతున్నారు. నాకు బాగా జ్వరం వస్తుంది. గడాజ్ మంచం ఉంటుంది కదా, గడాజ్ మంచం చాలా చూడు అని అంటాడు. నేనేం చూస్తున్నా జ్వరం చెప్పాలి నేను చూసి చేసుకున్నాను. ఈమెకు అట్లా రోడ్డు, ఆ రోడ్డుకు పక్కన కుక్కుడు చెట్టు వీళ్ళు ఎట్టుకుంటాడ, వీళ్ళు అందరూ ఎట్టుకుంటాడ. ఊరికి కత్తాది కుక్కుడు చెట్టు ఎక్కి చూస్తుంది. సినిమా వచ్చి అలా ముసుగు తీరాదా చూస్తుందట. ముసుగు తీరా ఏం జీవో అలా జ్వరం వచ్చింది. పెళ్లి చూపులు ఒక టైం పెట్టి మొత్తం మంచు. అయితే నేను ఈమె అక్కడ చదువు చాలా తక్కువ. బిఏ LLB చేస్తున్నప్పుడు వీళ్ళు అంత ఆల్రెడీ బయటకు వెళ్ళి మాట్లాడుతున్నారు. ఏంటంటే అప్పుడు 6th క్లాస్ వాళ్ళ తమ్ముడు ఏమన్నాడంటే ITI చేసాడు, గవర్నమెంట్ నౌకరు వస్తుంది. నేను పోస్ట్ ఆఫీస్ పోస్ట్ మీద పనిచేస్తున్నాను. 90 రూపాయల అవకాశాలు అప్పుడు చేస్తాను తిరుగుతుంది. ఈ పట్టది వద్దు చదివినప్పుడే చేయాలి కదా అఖిల వస్తుంది. వీళ్ళు ఇంట్లో పాడుకొని ఉన్నాము, వీళ్ళు బయట వీళ్ళు మాట్లాడు పెద్ద పట్టదు. సరే ఓకే. పెళ్లి తర్వాత ఇక అప్పటి నుంచి ఇప్పుడు 1977 అప్పటి నుంచి బిడ్డ వేళ్ళు. నా బిడ్డ పుట్టిన తర్వాత మా ఇంట 6 మెంబర్ బ్రదర్స్కి ఎంప్లాయ్ పుట్టిన తర్వాత. అయితే ఈమె పుట్టిన తర్వాత ఈమె ఎప్పుడు పుట్టిందంటే శుక్రవారం అమావాస్య రోజు పుట్టింది. అక్కడ వీళ్ళ ఊరు కదా, తెలుసో తెలియదు ఊర్లల్లో ఏం జరుగుతుంది.
గురికి నూనె పట్టుకపోతే తెలుసా, శుక్రవారం నాడు అమాస రోజు పుట్టిన ఆడపిల్ల తెలుసా, అంత గుర్తుందా? మా ఊర్లో లేదు. వీళ్ళ ఊర్లో లేదు, మా ఊళ్ళో ఉంటే కానీ పుట్టింది అదే ఈమె పుట్టింది అత్తారింటి కదా, మాకు తీసుకొచ్చి ఇస్తాను మా అమ్మకు. ఏదంటే బిడ్డ పుట్టింది గురుగమ్మ అట్లా అది ఆ శుక్రవారం పుట్టింది. అదంతా గొప్పతనం అందరికీ అదైతే ఇక ఈమె పుట్టిన తర్వాత ఇక అందరు మా తమ్ముడు వాళ్ళు మాకు అమ్మ పుట్టినప్పుడు మా ఇంటికాంచి మొదలు పెడితే మన బయట ఊరు అవతలకి ఒక 2-3 పలానా దూరం ఉంటుంది. ఈ పొద్దున లేస్తే మా ఇంట్లో పోయేది, ఆ కొసింటికి పోయేది. వాళ్ళు స్నానం చేసేది, బట్ట వేసుకునేది అక్కడ. అంటే ఆ ఊళ్ళే అప్పుడు చిన్నమ్మ ఏమి ఎప్పుతాయి. తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత మేము వచ్చే పోస్ట్ ఉంటుంది కదా, నేను అభిమానం ఎట్లుంటుంది, ఒకరికి మంచి ఒకరికి చెడు, ఒకరి ఉత్తరాలు ఒక తీరు, ఆ ఉత్తరం అట్లా ఇతర దాచి జైలు పెట్టుకొని రావాలి, ఉత్తరం వచ్చేది అని చెప్పని చూడు కొంచెం మంచి పేరు తప్ప బాబురావు పోస్ట్. పెళ్ళి అయిన తర్వాత ఈవెన్ తీసుకొని నడుచుకుంటాం బస్ స్టాండ్కి వచ్చి బస్ ఎక్కాలి ఊరు పోవాలంటే. ఈవెను ఆ సందులు తెచ్చి చుట్టాలు బాబురావు పోస్ట్ పేరు భార్య అట్లా సినిమా యాక్టర్, ఓల్డ్ సినిమా యాక్టర్. చూసుకో ఎంత బాగున్నారు సినిమా యాక్టర్. బాబురావు పోస్ట్ పేరు గారు మీ భార్య సినిమా యాక్టర్ అట కదా, ఏది సినిమా యాక్టర్. అయితే మా నాన్న మా అమ్మ వీళ్ళు ఏం చేసినారంటే పావులో ఒక కంపెనీ ఉండేది, ఆ కంపెనీ దాంట్లో మా నాన్న దోస్తానట. ఆయన మా నాన్న ఇంకో ఏం చేస్తుంది, ఒకటి సృష్టించిన ఒకదాన్ని ఏం చేసాడు, ఆ కంపెనీ మేనేజర్ ఓనర్ వాళ్ళ బిడ్డ ఆమె జగాడు చూసి పెళ్లి చేసుకుంది. అంటే ఈరోజు చూసుకో ఊరంతా తెగపడడం మా ఇంటికి కంపెనీ పెళ్ళి అంటే. ఇప్పటికైనా కూడా పర్వాలేదు, కొంచెం ఉన్నావు అని అంటే ఎవరి భార్య భర్తల సంసారికంగా ఇట్లా ఉంటారు. నా ఉద్దేశంలో భార్య భర్తలు అన్నింటి నమ్ముతుంటే మన పిల్లలు కూడా వచ్చేసారు. చాలు నాకున్న అది ఎట్లా లోపల ఏదో కూడా ఇవి లేస్తుంది అసలు చాలు. తినబెట్టాలి, పుష్పపెట్టాలి, చేయాలని ఆ మాదిరిగా ఉంటే బాగుంటుంది. ఇక వీళ్ళు చిన్నప్పుడు ఎట్లా ఉన్నారు ఏది అనేది మాకు మా ఇంట్లో మా తమ్ముడు వాళ్ళు వీళ్ళిద్దరికి 2 నిమిషాలు పడపోయి 2 నిమిషాలు పడపోయి ఏమన్నా అనేది ఆయన కట్టె పట్టుకొని ఏమని పడి మరి షాలి తీసుకున్నాడు, నేను రాగొడతాడు, వీళ్ళు పట్టుకొని తిరుగుతాడు, నువ్వు ఇల్లంతా తిరుగుతాంది, వీడు కత్తి పట్టుకున్నాడు, వీడు తిరుగుతాడు పొడిచిన మంచం కడిపోయింది. నాలుక బతికి పెట్టింది, మొత్తం పొట్టం ఒకసారి అయితే ఈతక పట్టుకొని వచ్చిండు, అలబగలు కొట్టేసా ఈరోజు కూడా ఇంటున్నది వాడతాను. మమ్మీ సౌదీ నుంచి తెచ్చింది ఆ కత్తులు, నేను తెచ్చిన అయితే ఎందుకు అంటే నేను నష్టపడ్డా 79 78 నాది అపార్ట్మెంట్. పెద్ద తమ్ముని గురించి ఎప్పుడు చెప్తా. అంటే అక్కడ అడవి కదా, అడవి మటన్ ఇట్లా అంత దొరికి పట్టుకొచ్చి దాన్ని తీసుకొచ్చి ఇట్లా కొట్టి పిల్లలకు అడగడి వాళ్ళు రోజు ఇట్లా మటన్ ఉండదు, మళ్ళీ మటన్ ఉండదు, అడవిదే
అలా నచ్చకుండా బాగా చూసేసుకోవాలి లేచాక ఏదిరా కొట్టాడు కాదు అది అది చేశాడు. ఇంకా పెద్దలే పాపం వాడు కొద్దిగా లేవగానే ఆ సంచి సంకేసుకోవాలి, ఆ గేట్ కాదు వాళ్ళ ఇద్దరు పెట్టి రాసి అన్నారు. అమాయకుడు ఇక వాడు ఎక్కడ ఏమైనా దక్కలు దొరికితే జమంతా నింపుకునేది వాడి చదువులు అట్లా. అయితే చాలా కష్టమైన ఏంటంటే వరంగల్ కొత్త వాళ్ళకి రెసిడెన్షియల్ స్కూల్ పెద్దది ఇంగ్లీష్ మీడియం, దానికంటే పెద్ద స్కూల్ ఏం లేదు. తర్వాత డాక్టర్ స్కూల్ దూరం, ఇక నడవలేదు. ఎట్లా ఏంటంటే ఒక 35 ఎకరాల దాంట్లో జేకే ఈ మేడం లేదు, మేడం సౌత్ వెళ్ళిపోయింది. 35 ఎకరాల గుడిసె ఇప్పించుకుంటాం. అప్పుడు తెచ్చి ఏం లేదు, తువాల చుట్టుకోవాలి, కరకాయ కొట్టాలి, గుడిసెలు వేయాలి, దొరడు అందరూ ఇప్పించింది. అప్పుడు ఈ రిక్షా వాళ్ళు ఉంటాయి కదా, ఆటోనగర్ రిక్షా వాళ్ళు, అసలు నల్ల రిక్షా, దానికి దుప్పటి వేసుకొని తీసుకొచ్చి ముసుగు పెట్టుకొని ఫ్రీగా ఇలా తీసుకొచ్చి వాళ్ళకి దగ్గర స్కూల్ కానీ వాళ్ళ దగ్గర స్కూల్ వెళ్ళి కొద్ది రోజులు కొన్ని కష్టాలు అది ఆర్టిస్టులా చేసినప్పుడు ప్రతి ఒక్క ప్రదేశం తిరుగుతాం. తిరుపతి అది అప్పుడు క్రిస్టియన్ మన ఆనందం వాళ్ళు చేసుకుంటే మనం మొక్కుతలేవు కదా, చూస్తున్నాం ప్రదేశాలు చూస్తున్నాం అంతే కదా. అన్ని శ్రీశైలం అంటే ఒక 5 కిలోమీటర్లు. ఓకే వాటర్ పెట్ట ఒక చిన్న ఇష్యూలో చెప్పాలంటే మా నాన్న మా అమ్మ సబ్సైడ్గా జరిగిన విషయాలలో కూడా 6 మెంబర్ లేడీస్ ఆడవాళ్ళ తర్వాత మొగలు లేరు. మా అమ్మని బాగా కొట్టేదట మా నాన్న. ఆడపిల్లలు అందరూ ఆడపిల్లలు ట్రెండింగ్ అది కొట్టుడు అప్పుడులా అదో ట్రెండ్. ఆడపిల్లలు లేరు. ఇప్పుడు బాయ్స్ ఉంటే కొడతారు, బాయ్స్ ఉంటే కొడతాను. ఆడపిల్ల ఏది అయితే ఎట్లా అయింది అప్పుడు నేను ప్రెగ్నెంట్ లో ఉన్నాను. అంటే ఒక 6 రోజులు తలుపు దగ్గర పెట్టుకుని ప్రార్థన దేవ తాత ఒకవేళ నీ సృష్టిలో ఆడపిల్లలు వేసిన మళ్ళా మార్పు 6 రోజులు అన్నం ఉండేది ఏం లేదు. అప్పుడు అందరికీ తెలిసిన విషయాలు శివాల ఇల్లు ఎట్లుంటాయి. కానీ మా ఇల్లు పెద్ద ఇల్లు అంటే పెద్ద ఇల్లు, ఒక దొరల ఇల్లు ఎట్లా ఉంటుందో దొరల ఇల్లు వాళ్ళ ఆనార్థం. అయిన స్వతంత్ర సమర జన్బి ఉండేది, దానికి తోలు అది ఉండేది, ఫ్రీడమ్ ఫైటర్ రజాకాలతో పోరాడినారు. తెల్లది పట్ట తెల్లదాది డేవిడ్ మహారాజ్ డేవిడ్ అట్లా ఆయన స్నేహం కూడా అట్లా వాళ్ళ కాపులు ఎక్కువ తర్వాత అప్పుడు ఆయనకు కనపడ్డలేదు వైట్ దాని మీద ఇంట్లో కొంచెం కనపడి నేను తప్పకుండా కుమారులే కలిగిస్తాను అప్పుడు తర్వాత కొన్ని రోజుల తర్వాత అమ్మ
4 గంటలకు మా అక్కలు నాన్న ఆయన మీద పనిచేసేది కదా సైకిల్ రాయల్ సైకిల్ ఉంటుంది మా నాన్న మా నాన్న కనిపించిందంటే మళ్ళీ పొలంలో బాగానే గురించి నేర్చుకుంటూ వస్తాను ఏదైనా తప్పులు పెట్టింది కొత్త ఊరంతా పండుగ చెప్తున్నా దేవుడి దర్శనం తప్పకుండా అయితే నన్ను పుట్టిన తర్వాత సేవకు దొరుకుతారు దయాకర్ నా పేరు దయాకర్ దయతరు దేవుడి దయతరు పుట్టిన దయాకర్ సేవకు అప్పలే ఇక ధర్మవరంలో చిన్నది ఒక చర్చి ఉండే ఆ చర్చికి నేను మా అక్కలు అందరం పనులు చేసి అలా దానికి పెద్ద సంఘం నడిపించేది అది అయిపోయిన తర్వాత ఇక కొత్తవాడకు వచ్చిన తర్వాత పుట్టిన ఇదేమో చర్చ కట్టి బిడ్డ అంటాడు ఇది అయ్యని అవ్వదు అనేది వాళ్ళ భూమి కాదు చర్చ కట్టుకుంటాడు కానీ దేవుడి దేవాన్ని వాళ్ళ ఇల్లు ఇదే చర్చ అట్లా చర్చ కంటే 1978 91 92లో ట్రాన్స్ఫర్ అయి నేను వరంగల్ 1 డిపోకి వచ్చినాను నైట్ డ్యూటీ చేసుకుంటూ చర్చ్ కన్స్ట్రక్షన్లో వాటర్ ఫ్లో చేస్తాం పైన నైట్ డ్యూటీ చేసి రావాలి నీళ్ళు కొట్టాలి సిట్ ఎక్కిద్దామని 6 మార్నింగ్ ఎదురు మన 6 గంటలకు అంత పైనుంచి కింద చూసి రావాలి అక్కడ అన్ని హిందూ షాలులు ఒక్క షాలు అందరు షాలులు ముగ్గాలు వేస్తారు బాబురాంపులు చచ్చిపోయాడు లేచింది ఒక గీత కాదు అసలు బ్లడ్ కూడా రాక సాక్షి చెప్పాలి ఇప్పుడు కూడా అంతే అయితే మొన్న కూడా వీడికి వచ్చుతారు ఇక్కడికి వచ్చినాక వీళ్ళు ఇంట్లో విషయం దర్శనం అంత మీదికి వెళ్ళిపడ్డ దేవుడు అయ్యగారికి ఇల్లు కట్టిస్తాడు చిట కింద పడి దెబ్బ తగిలిన తెల్లని నా ముఖంతో వచ్చింది మనిషి అంతా ఉన్నారు వచ్చింది అసలు ఏమీ లేదు పేపర్ స్టిట్ అయితే ఆ గోడ వాష్ అవుతుంది తెల్లారి వాష్ అయితే మన మనిషి అంతా ఇలా రమ్మను కూడా రమ్మను రా వచ్చి మీరు రాకపోతే నేను వస్తాను మాకు కూడా మీరంతా కార్లు అంతా ఏ పట్టుకోండి ఆయన పోలే నిజంగా చూస్తే అది ఇక అసలు బ్రతుకు అనే ఒక నేను పట్టుకొని తెల్లారిందండి తెల్లారింది కంప్లీట్ తెల్లారింది ఒక యవ్వనస్తుడు గడ్డ ఉన్నది ఒక పైపు నోట్లో పెట్టుకున్నాడు దానికి వైర్ వచ్చింది ఆ వైర్కు కొత్తగా పాల పీక ఉన్నది అది పట్టుకొని ఊతుడు ఆ పాల పీక ఒక చిన్న పిల్లలు వచ్చింది ఆ చిన్న పిల్లలు పెట్టుకుని పిల్లవాడు ఊతాను అట్లే ఒక అమ్మాయి నా పెద్ద మనవరాలు అనుకుంటుంది సేమ్ అట్లే ఉంటుంది వైట్ డ్రెస్ వేసుకొని క్యాప్ పెట్టుకొని ఈ చేతిలో ఇట్లా వైట్ టవల్ వేసుకుంటూ కూర్చొని ఏమైంది ఇట్లా సంగతి ఇట్లా మాట అంటేనే ఉన్నా నీకేం కాదు నువ్వు మంచిగా ఉంటావు మాట్లాడుతున్నాండి నేను నిజంగా మసాలా పడుకొని మాట్లాడుతున్నాను అని ఇన్నకుడిగా పోతుంది ఆ పిల్లాడు పట్టుకొని తెల్లలేక చెమటలు పుట్టి మొత్తం ఎక్కడెక్కడ అదైతే తెల్లది అతనే కొడుకు కానీ బాగుంది బాగా కానీ అట్లా దేవుడు పెద్ద తీర్చుడికి వాడిని కాపాడే దేవుడు దీన్ని కాపాడుకోలేడు అన్నాడు వీళ్ళని కాపాడలేడు అదే దానికి మానవుని యొక్క ప్రయత్నం కూడా రావాలి ఇది ఒక దేవుడు వీళ్ళంత మంచి తరం
సాక్షి ఒకవేళ మంచి చెడు మమ్మీ సహకారం చెప్పలేదు ఏంటండి లైఫ్ లో ఎట్లా నీకు support చేసేది చెప్పవా? మొత్తం ఆంటే కదా చేసేది. చెప్పైనా రెండు ఏదన్నా పాపం. ఏమైనా తప్పు ఎక్కడ దొరుకుతుందో దొరకబట్టాలి. ఇప్పుడే ఐ లవ్ యూ చెప్పింది, నువ్వు మళ్ళీ దాన్ని బ్రేకప్ చేసినట్టు. 2 నిమిషాలు ఆగి రాదు. ఇది చెప్పినా పో మమ్మీ మోహన్ ఒక్క మాట చెప్పరు మమ్మీ. చెప్పు చెప్పు ఏదో ఒకటి చెప్పు. మమ్మీ ఏమి ఉన్నది మమ్మే మొత్తం. సౌదీ మమ్మీ నేనే మమ్మీ. మమ్మే మొత్తం. లేదు చెప్పడు. చెప్పు ఏదో ఒకటి చెప్పండి. ఏదో ఒకటి మమ్మీ ఏమి లేదు బిడ్డ, మమ్మీ ఏమి చెప్పండి. ఏం లేదు. బంగారు బాతుకోండు కరెక్ట్ కరెక్ట్ తెలుసు. మమ్మీ అది పైసలు లెక్క ఇది అది లేదు కానీ అందరం కానీ మళ్ళీ చెప్పకే ప్లీజ్. కానీ ఏం లేవు ఇక. కానీ లేవు కానీ లేవు. కథ అయిపోతుంది కదా నా పరిస్థితి కథ మళ్ళీ బయటకు పోవచ్చు. నేను ఏదో చెప్పడానికి ఇది చెప్తామంటే అది అని వాడు అంటాడు. చలో అంతే రాక ఇంకెవరున్నాయి అని నాకు మమ్మీ గురించి ఇంకేమైనా చెప్తాడేమో అని చూస్తున్నా. హాఫ్ సోల్స్ గురించి చెప్పుకుంటా. అదే అంతే. అది అన్ని ప్రేమ అని అంటే 30 సంవత్సరాల రిటైర్మెంట్ గోల్డ్ మెడల్ వచ్చింది అనుకో. భార్య భర్తల అన్యోన్య ప్రేమ అని చెప్పాలి. ఇద్దరికి ఆర్టిస్టుల పథకం నుంచి బట్టలు పెట్టి వాళ్ళు మేమిద్దరం వస్తుంటే ఈమె సౌదీ వచ్చింది అందరికి తెలుసు. షీజ్ ఒక హాస్పిటల్ పనిచేసినప్పుడు ఆర్టిస్ట్ ఉన్న ప్రతి ఒక్కరి చూసేది. గవర్నమెంట్ హాస్పిటలే వస్తువులు చూడండి. సౌదీ నుంచి వచ్చిన మేడం ఎట్లా వస్తాలో అందరూ సపోర్ట్ బాగా ఇస్తుంది. అప్పుడు 2003లో అయితేనే ఉంటుంది. అది నీటి ముడుగ లాంటి సంసారాన్ని పుట్టి ఇంకేమున్నది ఎక్కువగా చెప్పి ఈ కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్ఫుల్ గా చేసిన డాక్టర్ దిలీప్ గారి కూడా దీని ప్రోగ్రామ్ ను సెట్ చేసిన మమతా ప్రియదర్శిని గారికి ఇంకా అది ఏం చేయకుండా వచ్చింది సందీప్ మాధవి చెప్తారే. అయ్యయ్యో అందరికి ఉప్పు అట్లా వీడియోలు 6 నెలలు అక్కడ లండన్ లో ఉన్నాం. కానీ వీరు ఎట్లనైతే చూసుకుంటే ఇంకా వారు చూసుకుంటే వాళ్ళు పెద్దలు కాబట్టి చూసుకుంటే అట్లా ఎట్లా చూసుకుంటే వీళ్ళు కూడా అట్లా నేను డాడీ నువ్వు మా తల్లివే కదా. నిన్ను పంపించేస్తాడు. ఇది అయిపోయింది అంతే. మా ఇంటి మా దుపాకి వంశంలో మా తల్లి అనుకుంటాను. వాళ్ళు బాగా చూసుకున్నారు అక్కడ. వీడికి వచ్చిన తర్వాత నాకు ఒకసారి మళ్ళీ హెల్త్ బాగుంది. లండన్ హాస్పిటల్ తెలిసింది. అది బాగుంది. వాళ్ళు వచ్చే ముందు ఒక సాక్ష్యం చెప్పి నువ్వు పోతున్నావు కదా. మేడం ఇంగ్లీష్ రఫ్ అండ్ టఫ్ మనకు దేవుళ్ళు అన్నా అక్కలేదు చెప్పుకుంటలేదు. ఇలా పెద్ద కొడుకు ఏం చెప్పింది నువ్వు తెలుగులో చెప్పుకుంటా అంటే నేను ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చెప్తాను. సరే ఏం లేదు. నేను వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు. పోయేటప్పుడు మాత్రం మీ పేపర్ని ఇక్కడ వదిలిపోతుంది. ఆయన ఇంగ్లీష్లో అయితే వాళ్ళు వెళ్ళేసి సపోర్ట్ లేదు వెళ్ళి నాకు ఇట్లా బాగాలేదని తెలియదు. అమ్మగారు నాయగారు లండన్ నుంచి ఇక్కడ కూర్చోళ్ళు.
హలో చూసేదండి. సుశీల హలో ఆ ఫోన్ చేసి సందీప్ నేను హైదరాబాద్ పోతున్నా నన్ను నైట్ వస్తావా? ఎందుకంటే డాడీ బాగాలేదు వాళ్ళ డాడీ అనుకుంటాను కదా కాదు కాదు మీ డాడీకి నన్ను రిసీవ్ చేసుకోమంటారు అప్పుడు వాళ్ళకి చూసుకొని ఇక్కడ 2 రోజులే ఉన్నాడు రెంట్ ఇట్లా ఇప్పుడు ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది వాళ్ళ అది రాలేదు ఇంకా కావాలి అయిందా వీళ్ళు అక్కడికి వచ్చింది ఇంతకొచ్చి ప్రేమ్ పెట్టుకోండి. దీంట్లోకి వచ్చిండు ఆయనకి వచ్చినప్పుడు ఇక్కడ వీడు మన ధర్మరా పోయింది అక్కడ పోయి 3-4 రోజులు ఉన్నా గట్టిగా మాట్లాడు. థ్యాంక్ యూ డాడీ. Thank you very Thank much you. for listen my words. దీని ఏమైనా మిగిలినట్టు నువ్వు చెప్తాను రేపు రేపు బాబాయ్ చెప్తాను రేపు రేపు సరే ఇప్పుడా థ్యాంక్ యూ చెప్పు చెప్పు. థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఇంతవరకు ఇదే విషయం మే 18th మ్యారేజ్ డే ఉన్నది దాన్ని వరంగల్లో చేసుకోవాలని చెప్పడం ప్రోగ్రామ్ విషయం పెద్దోడు వస్తే వస్తాడు కావచ్చు మళ్ళీ మీరు అందరూ తప్పకుండా రావాలి అరే అందరూ